గ్రాట్యుటీని అమలు చేయాలి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వరాజ్. ప్రధానంగా ఏపీ పాలిటిక్స్లో చూసుకుంటే నిరసనల హోరు కొనసాగుతుంది. పాలిటిక్స్ ఎలా ఉన్నప్పటికీ ఎంపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు సంబంధించి వైపు జగన్ మారుస్తూనే మరొక వైపు కార్మికులు తమ చట్టాల కోసం, తన హక్కుల కోసం వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలు ప్రధానంగా చూస్తున్నాం, చాలా రోజుల నుంచి వారి యొక్క డిమాండ్లు పరిష్కరించాలని 11 డిమాండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నుంచి కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెబుతూనే ఖచ్చితంగా చేరాలి, అంగన్వాడీ కార్యకర్తలు త్వరగా విధుల్లోకి చేరాలని చెప్పినటువంటి పరిస్థితి. ఈ లోపు కొంతమంది అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాళాలు పగలగొట్టి కూడా విధులను నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులు ఆదేశించినటువంటి పరిస్థితులు ఇవన్నీ మనం చూసాం. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ పాలిటిక్స్కు సంబంధించి అంగన్వాడీలు చేస్తున్నటువంటి ధర్నా నేపథ్యంలో ప్రతిపక్షాలు ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం జగన్ సైకో పాలనని, లేకపోతే తుగ్లక్ పాలనని ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. చూపించో జగన్ బాబా, జగన్ బాబా. జగన్ బాబు జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? నా యొక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కించావా జగన్ బాబా? సో ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు టీడీపీ పార్టీలోకి, జనసేన పార్టీలోకి రావటం పరంపర కొనసాగుతుంది. షర్మిల పార్టీ పెట్టడం ఇవన్నీ కూడా రాజకీయంగా వైపు పురుడు పోసుకున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇంకొక ప్రాసెస్లో మనం చూసుకుంటే మెయిన్ అల్టిమేటంలో ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్న క్రమంలో ఏవైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, లేకపోతే ఆ శాఖలకు సంబంధించినటువంటి కార్మిక సిబ్బంది కానీ ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలి. వేతనాలు కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం ముందు ఉంచడం సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ ఈసారి వినూత్నంగా వైసీపీ ప్రభుత్వం దిగేది లేదు అని చెప్పి వాళ్ళు ఎక్కడ భీష్మించుకొని కూర్చున్నారు, వీరు తగ్గేదిలే అంటూ కూడా వీరు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ నేపథ్యంలో ఎస్మా చట్టం అనే ఒక కొత్త అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. సో నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తరపున కలెక్టర్ గారు అంగన్వాడీలకు సమాధానం చెప్పాలి. ఎస్మా చట్టం అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఎస్మా అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు సమ్మె చేస్తూ ఆయా సేవల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే దీన్ని ప్రయోగిస్తారు. ఇది 1980లో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిందండి. ఆ సందర్భంలో 1980లో సో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉద్యమ తీవ్రరూపం దాడుస్తుందని భావించినటువంటి కేంద్రం 12 పరిశ్రమలో సమ్మెను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ స్థానంలో ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. సో అలా 1980లో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ జరిగింది, ఎస్మా చట్టంగా రూపొందించినటువంటి పరిస్థితి. సో ప్రయోగించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎస్మా చట్టం ప్రయోగిస్తారా అన్నటువంటి ఊహాగానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తున్నాయి. సో ఇంకొకటి ప్రధానంగా మాట్లాడితే 1,70,000 మంది ఉద్యోగులు తీసేసినటువంటి ఘటన సమీప తమిళనాడు రాష్ట్రంలో 2003లో చోటు చేసుకుంది. సో ఈ చట్టాన్ని అక్కడ ప్రయోగించారు. ఎస్మా చట్టం ప్రధానంగా చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఉద్యోగస్తులపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు, అలాగే నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా ఉద్యోగుల అరెస్టు కానీ డిస్మిస్ చేయొచ్చు. సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సహకరిస్తున్న వారిపై జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. అంటే సమ్మెకు ఉద్యోగులు సహకరిస్తున్న ఎవరైతే ఉన్నారో వారికి. 2003లో సమ్మె చేస్తున్న 1,70,000 మందిని ఆనాటి తమిళనాడు ప్రభుత్వం సీఎం జయలలిత ఆధ్వర్యంలో ఉద్యోగాలను తీసేస్తారు. తర్వాత సుదీర్ఘ కోర్టులో కేసులు, వాదనల తర్వాత వారు అనుకూలంగా తీర్పు రావడం, మళ్ళీ విధుల్లోకి చేయడం అది వేరే అంశం. సో తర్వాత అనుకూలంగా రావటం అనే దానికంటే కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఉద్యోగస్తులకు ప్రధానంగా రాబోతున్నాయి అంటే మాత్రం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు ఒకటే చెప్తున్నారు. సో జగన్ ఆ దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు షర్మిల పార్టీ పెట్టడం, ఇటువైపు వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇటువైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబటి రాయుడు రీసెంట్గా ఆయన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ తన గమ్యస్థానానికి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ పార్టీతో వెళ్ళట్లేదని చెప్పినటువంటి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కానీ కొంతమంది ఇప్పటికే
టీడీపీకి టచ్లో రావడం, కొంతమంది జనసేనకి, షర్మిలా పార్టీతో కొంతమంది అటువైపు వెళ్తారా కాంగ్రెస్ పార్టీకి. సో మళ్ళీ ఇవన్నీ కూడా రాజకీయ పరిస్థితులు ఇలా ఉన్న సందర్భంలో ఒకసారి ఎస్మా చట్టం అనేది తెరపైకి రావటం, అది ఎంతవరకు లాభం చేసే అవకాశం ఉంది. సో జగన్మోహన్ రెడ్డికి చాలా వరకు ఈ చట్టాన్ని తీసుకొస్తే ఖచ్చితంగా అధికారం పోవటం దాదాపు ఖాయమైపోవడానికి బర్త్ కన్ఫర్మ్ చేసుకోవడమే అనేది ఇప్పుడు పరిశీలకులు చెప్తున్నట్టు మాట. మనం సాధారణంగా ఒకసారి మాట్లాడుకుంటే ప్రభుత్వం అనేది ప్రజలకి అనుకూలంగా ఉండాలి, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం పక్క రాష్ట్రాన్ని మాట్లాడుకుంటే అక్కడ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఉద్యోగస్తులు, యువత ప్రధానంగా వీరు వ్యతిరేకతతోనే బ్యాలెట్ బాక్సుల దగ్గర నుంచి మనకు ఓట్ల ఎలక్షన్స్లో క్లియర్గా కనిపించింది. సో ఈ పరిస్థితి ఉత్పన్నమైతే కనుక ఖచ్చితంగా జగన్ కూడా అదే ఎదుర్కోబోతున్నారు అనేది పరిశీలకులు చెప్తున్నటువంటి మాట. సో ఎస్మా చట్టం ప్రయోగిస్తారా లేదా అంటే మాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సో నేను ఒకసారి మళ్ళీ పరీక్షించుకుంటారా, అందరూ ప్రతిపక్షాలు చెప్తున్నట్లు తుగ్లక్ పాలన తలపించేలా ఉంది అనుకుంటే తన నిర్ణయం తీసుకుంటే వెళ్ళిపోతారు అని చెప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిపై ఒకటి ఉంది. సో అలాగే వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా పర్యవసానాలు ఎదుర్కోవాల్సిందే, మళ్ళీ పాత పద్ధతులు రావాల్సిందే, ఆయన పరిస్థితులు తలకిందవాల్సిందే, వైసీపీ పరిస్థితి మారిపోతుంది అన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఎస్మా చట్టం యొక్క విధి విధానాలు తెలుసుకున్నాం, ఎలా జరగబోతుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎలా నష్టపోతున్నారు అనేది మాత్రం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఎస్మా చట్టం ప్రయోగం అనేది ఒక పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం లాంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి దిగదార్చుకునే స్థాయి తీసుకురావడమైనటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూద్దాం పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, వైసీపీ పార్టీ ఎలా ఉండబోతుందో మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. సో మొత్తానికి ఎస్మా చట్టం మాత్రం ప్రయోగిస్తారు లేదని మాత్రం ఇప్పుడు సందిగ్ధంగా కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా.